వామ్మో! ఏం మ్యాచ్ రా బాబు! నరాలు తెగిపోయే మ్యాచ్ ని చూసాం. కేవలం ఒకే ఒక పరుగు ఒకరికి మొదటి గెలుపునిచ్చింది, మరొకరికి మొదటి ఓటమినిచ్చింది. చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో కూడా అర్థం కాలేదు. ఎంతో ఉత్కంఠంగా సాగింది మ్యాచ్. నువ్వా నేనా అనే పోరులో ఒక్క పరుగు తేడాతో గెలిచారు గుజరాత్ టైటాన్స్. క్రికెట్ అంటేనే చివరి బంతి వరకు ఊపిరి మీద సయ్యాట. కేవలం ఒక్క బాల్ గేమ్ ని మార్చగలదు, ఒక పరుగు గెలుపు ఓటములను చూపగలదు. శుభ్మన్ గిల్ 70 పరుగులు చేసి కంబ్యాక్ ఇచ్చాడు. కేఎల్ రాహుల్ కూడా 92 పరుగులు చేసి కంబ్యాక్ ఇచ్చాడు. మొన్న హీరోలు అనుకున్న వాళ్ళు ఈ రోజు జీరోలయ్యారు, జీరోలు అనుకున్న వాళ్ళు హీరోలయ్యారు. సమీర్ రిజ్వీ 0కే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సాయి సుదర్శన్ 12 పరుగులకే పెవిలియన్ చేరాడు. జాస్ బట్లర్ 52 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 55 పరుగులు. గుజరాత్ టైటన్స్ ని ఊచకోత కోశాడు చివరి 2 ఓవర్స్ లో డేవిడ్ మిల్లర్ 41 పరుగులతో. గాయం బాధ పెట్టిన సవాల్ కి సై అన్నాడు. చివరి వరకు పోరాటం చేసి ఓడిపోయాడు డేవిడ్ మిల్లర్. జీటీ మొదటి బ్యాటింగ్ చేసి 210 పరుగులు చేసి 4 వికెట్లు నష్టపోయింది. 211 పరుగుల టార్గెట్ ని డీసీకి ఇచ్చింది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో మలుపుల మీద మలుపులతో మ్యాచ్ ఎంతో ఉత్కంఠంగా సాగింది. కేవలం ఒక్క పరుగు డీసీని ఓడించింది, జీటీని గెలిపించింది. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. న్యూఢిల్లీ అర్జున్ వేదిక్ గా మ్యాచ్ జరుగుతోంది. జీటీ నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ వచ్చారు. సాయి సుదర్శన్ మొదటి ఓవర్లో మొదటి బంతినే 4 గా కొట్టి తన బౌండరీల ఖాతాని ఓపెన్ చేశాడు. 2.1 ఓవర్స్ దగ్గర డీసీకి తన మొదటి బ్రేక్ త్రూ దొరికింది. ది డేంజరస్ బ్యాటర్ సాయి సుదర్శన్ ముఖేష్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 7 బంతుల్లో 12 పరుగులు చేసి పెవిలియన్ కి చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు బట్లర్. రాగానే సిక్సర్ల వర్షం స్టార్ట్ చేశాడు. 5th ఓవర్ లో ముఖేష్ బౌలింగ్ లో 23 పరుగులు చేశాడు బట్లర్. పవర్ ప్లే పూర్తయ్యేసరికి జీటీ 68 పరుగులు చేసి ఒక వికెట్ ని నష్టపోయింది. 2026 ఐపీఎల్ లో ఇది జీటీకి హైయెస్ట్ స్కోర్. మంచి స్టార్ట్ వచ్చింది జీటీకి. పవర్ ప్లేలో జాస్ బట్లర్ 22 బంతుల్లో 47 పరుగులు చేశాడు. 6.3 ఓవర్ దగ్గర బట్లర్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 24 బంతుల్లో 50 పరుగులు చేశాడు. చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చాడు బట్లర్. 7.3 ఓవర్ దగ్గర మంచిగా సెట్ అయి ఉన్న జాస్ బట్లర్ వికెట్ డీసీకి దొరికింది. కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 4వసారి బట్లర్ ని అవుట్ చేశాడు కుల్దీప్ యాదవ్. 27 బంతుల్లో 52 పరుగులు చేసి 5 సిక్స్లు 3 4లు కొట్టాడు బట్లర్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు వాషింగ్టన్ సుందర్. గిల్, వాషింగ్టన్ సుందర్ మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. శుభ్మన్ గిల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసి మంచి కంబ్యాక్ ఇచ్చాడు. 17.3 ఓవర్ దగ్గర గిల్ తన వికెట్ ని కోల్పోయాడు. 45 బంతుల్లో 70 పరుగులు చేసి ఇంగిడి బౌలింగ్ లో రానా పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. 5 సిక్స్లు 4 4లు కొట్టాడు గిల్. ఆఫ్టర్ ఇంజురీ తర్వాత గిల్ నుండి ఇది మంచి కంబ్యాక్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు గ్లెన్ ఫిలిప్స్. 18.5 ఓవర్స్ దగ్గర వాషింగ్టన్ సుందర్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 30 బంతుల్లో 51 పరుగులు చేశాడు. 19.3 ఓవర్స్ దగ్గర వాషింగ్టన్ వికెట్ డీసీకి దొరికింది. 32 బంతుల్లో 55 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు తెవాటియా. మొత్తానికి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి జీటీ 210 పరుగులు చేసి 4 వికెట్లు నష్టపోయింది. తెవాటియా 1 పరుగు చేశాడు నాట్అవుట్ గా. గ్లెన్ ఫిలిప్స్ 14 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. 211 పరుగుల టార్గెట్ ని డీసీకి ఇచ్చారు జీటీ. డీసీ నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా నిశాంక, కేఎల్ రాహుల్ వచ్చారు. కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2026లో తన మొదటి ఖాతాని 4 తో మొదలు పెట్టాడు. నిశాంక, రాహుల్ పవర్ ప్లేలో మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి 63 పరుగులు చేసి ఒక్క వికెట్ ని కూడా నష్టపోలేదు డీసీ. నిశాంక 10 బంతుల్లో 35 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 20 బంతులు 26 పరుగులు చేశాడు. డీసీకి మంచి స్టార్ట్ వచ్చింది పవర్ ప్లేలో. 8.1 ఓవర్ దగ్గర జీటీకి తన మొదటి బ్రేక్ త్రూ దొరికింది. నిశాంక 24 బంతుల్లో 41 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో తివాటియా పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. దీంతో కాస్త ఊపిరి పీల్చుకుంది జీటీ. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు రానా. 9 ఓవర్లో కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 29 బంతుల్లో 53 పరుగులు చేసి కంబ్యాక్ ఇచ్చాడు కేఎల్ రాహుల్. వరుసగా 2 మ్యాచ్ల్లో డక్అవుట్ అయి ఇప్పుడు మంచి కంబ్యాక్ చేశాడు కేఎల్ రాహుల్. 9.5 ఓవర్ దగ్గర డీసీ తన మరో వికెట్ ని కోల్పోయింది. నితీష్ రాణా, రషీద్ ఖాన్ బౌలింగ్ లో సాయి సుదర్శన్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ కి చేరాడు. 6 బంతుల్లో 5 పరుగులు చేశాడు రాణా. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన సమీర్ రిజ్వీ మొదటి బాల్కే రషీద్ ఖాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గత 2 మ్యాచ్ల్లో 70కి పైగా పరుగులు చేసి డీసీని గెలిపించిన రిజ్వీ ఈసారి 0కే పెవిలియన్ కి చేరాడు. దీంతో జీటీకి బ్యాక్ టు బ్యాక్ వికెట్లు దొరికాయి. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు డేవిడ్ మిల్లర్. 12 పరుగులు చేసి గాయం కారణంగా రిటైర్డ్ అయ్యాడు. నెక్స్ట్ బ్యాటింగ్ కి కెప్టెన్ అక్షర్ పటేల్ వచ్చాడు. 3 బంతుల్లో 2 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఫిలిప్స్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ కి చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు స్టబ్స్. హోరాహోరీగా సాగుతుంది మ్యాచ్. కేఎల్ రాహుల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు డీసీని ఎలాగైనా గెలిపించాలని. 16.4 ఓవర్ దగ్గర మ్యాచ్ లో మరింత టెన్షన్ పెంచడానికి డీసీ స్టబ్స్ వికెట్ ని కోల్పోయింది. 7 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు స్టబ్స్. తర్వాత డేవిడ్ మిల్లర్ మళ్లీ క్రీజ్ లోకి వచ్చాడు. గేముని మలుపు తిప్పడానికి మొహమ్మద్ సిరాజ్ సెట్ అయి ఉన్న బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ని అవుట్ చేశాడు. 17వ ఓవర్ చివరి బంతిలో 52 బంతుల్లో 92 పరుగులు చేసి వెనుదిరిగాడు కేఎల్ రాహుల్. ఈ రోజు కేఎల్ రాహుల్ నుండి మంచి నాక్ వచ్చింది. ఎన్నో విమర్శలకి తన బ్యాటింగ్ తో జవాబు చెప్పాడు కేఎల్ రాహుల్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు విశ్వరాజ్. బంతికి టెన్షన్ పెరుగుతూ పోతుంది. మ్యాచ్ లో ఒకవైపు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాడు డేవిడ్ మిల్లర్. చివరి ఓవర్లో 19.2 ఓవర్ దగ్గర జీటీకి విశ్వరాజ్ వికెట్ దొరికింది. 12 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు కుల్దీప్ యాదవ్. చివరి బంతి వరకు హై టెన్షన్ మ్యాచ్ జరిగింది.
20 ఓవర్లు పూర్తయ్యేసరికి డీసీ 209 పరుగులు చేసి 8 వికెట్లను కోల్పోయింది. కేవలం ఒకే ఒక పరుగు తేడాతో మొదటి గెలుపు అందుకున్నారు జీటీ. కుల్దీప్ యాదవ్ చివరి బంతిలో రన్అట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ 20 బంతులు 41 పరుగులు చేసి ప్రత్యర్థి టీంకి చుక్కలు చూపించాడు నాట్అవుట్ గా. దీంతో డీసీకి మొదటి ఓటమి తగిలింది. జీటీకి మొదటి గెలుపు స్వాగతం పలికింది. ఫాస్టెస్ట్ క్రికెట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.